ఇక వార్తలు చూద్దాం. వైద్యారోగ్య రంగంలో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖలో అద్భుత ప్రతిభ కనబరిచిన వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు మంత్రి హరీష్ రావు సత్కరించారు. హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోవిడ్ సమయంలో విశేష సేవలు అందించేందుకు గాను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సహా పలువురికి అవార్డులు అందించారు. That was appreciated by 15th Finance Commission. మన బస్తీ దవాఖానా, మన పల్లె దవాఖానా థీమ్, ద స్పిరిట్ ఆఫ్ ద బస్తీ దవాఖానాను కేంద్ర ఆర్థిక సంఘం గుర్తించి ఆల్ మెట్రో సిటీస్ ఇన్ ద కంట్రీ, కలకత్తా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ అన్ని చోట్ల కూడా మీరు ఇలాంటి పద్ధతి తీసుకురండి అని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇచ్చి రికమెండ్ చేసి మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తా ఉంది. అది మనందరికీ గర్వకారణం. అదేవిధంగా నాట్ ఓన్లీ ఒక బస్తీ దవాఖానా, మన కేసీఆర్ కిట్ కూడా మిగతా రాష్ట్రాలన్నీ కూడా చూస్తున్నాయి. డ్యూరింగ్ కరోనా జ్వరం సర్వే ప్రాక్టీస్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేసి దే సజెస్టెడ్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ చేస్తున్న జ్వరం సర్వే అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఆసుపత్రుల మీద లోడ్ తగ్గిస్తుంది, మీరు కూడా చేయండి అంటే చాలా రాష్ట్రాలు కూడా జ్వరం సర్వేని కూడా చేసి చక్కగా పర్ఫామ్ చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను పర్ క్యాపిటల్ బడ్జెట్ అంటే ప్రజా ఆరోగ్యం మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు చూస్తే మీరు వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈసారి మనం పెట్టినటువంటి బడ్జెట్ పర్ క్యాపిటల్ బడ్జెట్ పర్ ఇండివిజువల్ బై ద గవర్నమెంట్ ఈస్ 3092 రూపీస్. మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 3077, కర్ణాటక 2151. హైదరాబాద్ చరిత్రను ప్రతిబింబించేలా బ్రిటిష్ రెసిడెన్సీని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీని మరమ్మతుల అనంతరం మంత్రి ప్రారంభించారు. 17 కోట్ల రూపాయలతో వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్స్ 2013 నుంచి బ్రిటిష్ రెసిడెన్సీ మరమ్మతులు చేశారని తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ రెసిడెన్సీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దామని మంత్రి పేర్కొన్నారు. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ హాల్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజీగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్కు గొప్ప చరిత్ర ఇది. 215 సంవత్సరాల చరిత్ర గలది. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత 50 మందికి పైగా బ్రిటిష్ రెసిడెన్స్ ఉన్నటువంటి ప్రాంతం. మూసి యువతల అభివృద్ధి కావడానికి ప్రధాన నాంది ఈ బిల్డింగ్. ఇంత గొప్ప చరిత్ర గలటువంటి ఇంకా ఎన్నో సంపదలు వరల్డ్ హెరిటేజ్ మ్యాప్లో ఎప్పుడో రావాలి, చాలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు చరిత్ర సంపదను కాపాడాలని తప్పన వారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక రకాల ఆర్కియాలజీ సంబంధించినవన్నీ కూడా కాపాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా మిగతా భాగాన్ని కూడా రిపేర్ చేయడానికి, మిగతా ఏరియాని కూడా దాన్ని భద్రపరచడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇతర వాళ్ళ సహకారంతో దీన్ని. బీజేపీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 14న ప్రారంభం కానుంది. అంబేద్కర్ జయంతి రోజున జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 31 రోజుల పాటు సాగే ప్రజా సంగ్రామ యాత్ర కోసం 30 నిర్వహణ కమిటీలను నియమించారు. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పాదయాత్ర ముగియనుంది. ఇక పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భాజపా ప్రజా సంగ్రామ యాత్రను ఒక అస్త్రంలా మర్చుకుంది. తొలి విడత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర సర్కారు వైఫల్యాన్ని క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఎండగట్టింది. ఇక హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి హుస్నాబాద్ వరకు 36 రోజుల పాటు జరిగిన పాదయాత్రలో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లింది. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం తేవడంతో పాటు పార్టీ బలోపేతానికి దోహదం చేసింది. ఇక శాసనసభ ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి చేపట్టబోయే 2వ విడత ప్రజా సంగ్రామ యాత్రను మొదటి విడత కంటే మరింత విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పెంచిన విద్యుత్తు ఛార్జీలు తక్షణం తగ్గించాలని, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ నేత ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు.
పాత బస్తీలో కుప్పలు తెప్పలుగా దొంగ కనెక్షన్లు ఉన్నాయని, అక్కడ విద్యుత్ బిల్లులు వసూలు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థత అని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం వద్దనుకున్న సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవడం విస్మయం కలిగిస్తుందన్నారు. గత సంవత్సరం యాసంగి వర్షాకాల పంటలకు సంబంధించి 1.81 లక్షల క్వింటాల ధాన్యం రైస్ మిల్లులో మాయమైనట్లు ఎఫ్సీఐ అధికారులు తనిఖీలో తేలిందని, ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 5 స్టూడెంట్లు ఉండటానికి వీలుగా ఉండే హాస్టల్ గదులు 30 మందిని ఎలా ఉంచుతారంటూ హైకోర్టు నిలదీసింది. గుడ్డు ఇస్తున్నారని, వారానికి 2 సార్లు మాంసాహారం పెడుతున్నారని చెబుతూ హాస్టల్లోని దారుణ పరిస్థితులను దాచే ప్రయత్నం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీతో పాటు మలక్పేటలో అంధుల హాస్టల్స్లో పిల్లల దుస్థితిపై నెల 4వ తేదీన పత్రికలు వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని గురువారం విచారించింది. ఇక తరగతి గదిలోనే 30 మందిని ఎలా ఉంచుతారని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్ షావ్లిన్ డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ఇక అంతమందిని ఒకే గదిలో ఉంచితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. రాష్ట్ర సర్కారు నిర్ణయించిన ప్రకారం గుడ్లు, వారానికి 2 సార్లు మాంసాహారం ఇస్తున్నామని గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ ఏ సంజీవ్ కుమార్ చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. రంజాన్ మాసంలో రాత్రిపూట వ్యాపారాలు చేసుకునే వారికి పోలీసులకు సహకరించాలని కోరుతూ హైదరాబాద్ నగర కమిషనర్ను మజ్లిస్ నేతలు కలిశారు. రంజాన్ మాసంలో రాత్రిపూట ప్రజలను పోలీసులు అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి విజ్ఞప్తిపై నగర కమిషనర్ స్పందించారు. ఈ రోజు నుంచి రాత్రిపూట పూర్తి స్థాయిలో వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రంజాన్ మాసంలో హైదరాబాద్ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చే చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద రంజాన్ సందడి మనకు ఎంతో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ జరిగే రాత్ బజార్కి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు రంజాన్ మాసంలో రాత్ బజారును చూసేందుకు వస్తూ ఉంటారు. చార్మినార్ ప్రాంతంలో నైట్ షాపింగ్ చేయడం ఒక సంప్రదాయంగా చాలా ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతుంది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష ముగించిన తరువాత పండ్లు, ఎండు ఫలాలు, హలీం వంటివి తినడం ఆనవాయితీ. ఇక వాటి కోసం రాత్ బజార్లో ప్రత్యేకమైన స్టాల్స్ వెళ్లుతాయి. नतीब मिलत असदुद्दीन अवैसी साहब की हिदायत पर मजलिस का अव्वल साथ मुलाकात किया और ये पाबंद किया, सदर मजलिस का बयान पहुंचाया कि हर साल जिस तरीके से कारोबार रमजान में होते हैं वही कारोबार जारी रखे जाएंगे, किसी किस्म की रुकावट कारोबारी लोगों को नहीं होना चाहिए। चुनाचे बयान कमिश्नर तक पहुंचा दिया गया है और कमिश्नर साहब ने भी वादा किया है आज से कोई दुकान, कोई कारोबार रुकावट नहीं रहेंगी। बिला रुकावट के, बिला दुकान बंद हुए के कारोबार जारी रखेंगे। पुरअमन तरीके से लोग कारोबार करें, इंतजामिया के साथ ताउन करें। अगर कहीं कोई रुकावट है, कुछ है तो आप मंजिल के काउंसलर, एमएलएस को इत्तला करें। अब इसमें आपके मुमकिन तौर पर मदद की जाएगी। लेकिन जो लोगों में तशवीश थी, बेचैनी थी, तो सदर मजलिस जो इन दिनों उम्रे में है, वहां से उन्होंने बयान भेजा, उनकी बयान पर पहुंचाकर कमिश्नर पुलिस से भी बात करके निकले हैं। इंशाअल्लाह अल्हम्दुलिल्लाह रमजान के करार तमाम कारोबार पुरसुकून अंदाज में होंगे। शुक्रिया। ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ ఏరియాలోని కార్పొరేటర్ హాస్పిటల్స్లో ఆయుష్మాన్ భారత్ అమలు తీరును పరిశీలించారు. బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్యామరంగారెడ్డి 26,11,000 పేద కుటుంబాలను ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించిందన్నారు. కానీ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఈ స్కీమ్ కింద సేవలు అందడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లక్షల్లో బిల్లులు కట్టలేక పేదలు అప్పులు పాలవుతున్నారన్నారు బీజేపీ నేత శ్యామరంగారెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి పేదవాడికి వైద్యం అందియాలని చెప్పేసి 5 లక్షల రూపాయలు పేద అందించే విధంగా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది ఆయుష్మాన్ భారత్ను మేము ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. కానీ మాటలకే పరిమితం ఉన్నది. ఎక్కడ కూడా దాన్ని కార్యాచరణ చేసిన సందర్భం కానీ కార్యాచరణ చేసిన పరిస్థితి కానీ కనబడతలేదు. పేదవాడు వైద్యం కోసం వాడిని ఇల్లు అమ్ముకోవాలి, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి, సర్వస్వం కోల్పోవాలి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఆయుష్మాన్ భారత్ను అమలు చేయడానికి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉందని తెలుగు సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. హైదరాబాద్ నిజాం కళాశాల సమావేశ మందిరంలో తెలంగాణ భాష సమాలోచన అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఇక తెలుగు భాషకు తెలంగాణ ఉద్యమానికి ఎంతో అవినావభావ సంబంధం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబ్రాంతి తెలిపారు. తెలుగు భాష మొత్తం కాబట్టి యూనివర్సిటీలో అకాడమిక్ దర్బార్లో ఉన్నటువంటి తెలుగు డిపార్ట్మెంట్స్ కాదు, కోటాను కోట్ల మంది తెలంగాణ ప్రజలు తల్లి భాషను కాపాడుతున్నారు. మట్టి భాషలో వచ్చి వాళ్ళు వచ్చినటువంటి భాషని వాళ్ళు కాపాడుతున్నారు. నాకు లేసే లక్ష్యం మన మట్టి పాదాల దగ్గర ఉంది తెలుగు భాష. అక్కడ
సకల వృత్తుల సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలుగు భాష కాపాడుతున్నారు. నిజంగా ఇంకా మనం మొత్తం కూడా పట్టించుకొని సంచార జాతుల్లా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేవుడు, వాళ్ళు దేవుళ్ళను కూడా పట్టిస్తున్న దేవుళ్ళు అంటే జానపదులు సంచార జాతులు. తెలుగు భాషకి తెలంగాణకి, తెలంగాణ తెలుగు భాషకు చాలా అవిభావ సంబంధం. తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతం ఇచ్చినటువంటిది, ప్రోత్సాహం ఇచ్చినటువంటిది, లేదా ఒక కారణభూతమైనటువంటి అంశం ఏదైనా ఉంటే అది తెలంగాణ సాహిత్యం మాత్రమే. నిర్మాత నట్టికుమార్ తనపై చేసిన ఆరోపణలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నట్టికుమార్ నోటీసులకు తన అడ్వకేట్ సమాధానమిస్తారని చెప్పారు. తనపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసునని అన్నారు. ఇండస్ట్రీలో ఒకరి మీద అభిప్రాయాలు ఆరోపణలు చేయడం తనకు అలవాటేనని, గతంలో చిరంజీవి, సురేష్ బాబు మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని తెలిపారు. ఆయన ఏంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. డేంజరస్ అనే సినిమాని నేను ఒక లెస్బియన్ థీమ్లో తీసుకున్న దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక 2018లో సుప్రీంకోర్టు దానిని డీక్రిమినలైజ్ చేసింది. అది దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి మనకి తేడా లేదు. మనలో ఎంత ఫీలింగ్స్ ఉంటాయో వాళ్ళకి అలాగే ఉంటాయి. అందుకని వాళ్ళని తక్కువగా కానీ దూరంగా పెట్టడం కానీ చేయడం కరెక్ట్ కాదు అనే ఆస్పెక్ట్లు ఇచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన ఐడియా ఇది. అంతకుముందు అన్ని సినిమాలు ఈ థీమ్లో తీసి వాళ్ళంటే కొంచెం జాలి పడటం, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అనే ఒక సింపాథెటిక్ లుక్ తోటి వాళ్ళని తక్కువ చేసి చేయడం జరిగింది. అప్పుడు నేను దానికి రెమెడీగా ఒక్కలాగా ఇది ఎలా చేయొచ్చు అని నేను ఆలోచిస్తే, మామూలు సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారు. ఆ హీరోయిన్ వాళ్ళ చుట్టూ ఏదో కథ తిరుగుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ ఎందుకు ప్రేమలో పడని ఎవరు క్వశ్చన్ అడరు. ఎందుకంటే అది సహజం, ఇది అసహజం అని వాళ్ళ ఫీలింగ్. అప్పుడు ఎప్పుడైతే అసలు నేను లెస్బియన్స్ ఎందుకు అయ్యారు అనే టాపిక్ అనేది అసలు నేను పక్కన పెట్టేసి, ఒక మామూలు సినిమా, ఒక అనగనగా రోజు లాంటి ఒక సినిమా అనుకోండి, ఒక ఉద్దేశం. దాంట్లో హీరో హీరోయిన్ జేడి ఉర్మిళ బదులు ఇద్దరు అమ్మాయిలు అనుకుంటే కథ ఏమో మారదు, కథ ఎగ్జాక్ట్గా అదే ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్సెప్టెన్స్ అనేది నార్మల్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను చేశాను. రైలు ప్రమాదాల నివారణలో కవచ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ రైల్వే రూపొందించిన కవచ్ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1445 కిలోమీటర్ల మేరకు విస్తరించారు. ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వస్తున్న రైలు ఢీకొనకుండా కవచ్ నిర్వహిస్తుంది. గత ఏడాది కేవలం 859 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే కాకుండా ఏడాది మరో 586 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సాంకేతిక కారణాలు, లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా ఒక్కోసారి ఒకే ట్రాక్పై రైలు ఎదురుదురుగా ప్రయాణించిన ఘటనలు కూడా గతంలో జరిగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండానే ఉండేలా భారతీయ రైల్వే కవచ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రైలు ఒకే ట్రాక్పై ఎదురుదురుగా వచ్చిన ప్రమాదం జరగకుండా నివారించవచ్చు. 4-5 ఏళ్లుగా దక్షిణ మధ్య రైల్వే కవచ్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని వాడి, వికారాబాద్, సనత్ నగర్, వికారాబాద్ టు బీదర్ సెక్షన్లో 25 స్టేషన్లు కవర్ చేస్తూ కూడా 264 కిలోమీటర్ల మేర కవచ్ను అమలు చేశారు. అనంతరం 2020-21లో ఈ వ్యవస్థను అదనంగా 32 స్టేషన్లు 322 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేశారు. 2021-22 ఆర్థిక ఏడాదిలో ఈ వ్యవస్థకు అదనంగా మరో 77 స్టేషన్లు 859 కిలోమీటర్లకు విస్తరించారు. దీంతో కవచ వ్యవస్థ 133 స్టేషన్లు 1445 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా ఇలాపూర్ తండా భూ వివాదం కేసులో మరో 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు కేసులో ఉన్న తమ భూములు ఆక్రమిస్తున్నారనే సమాచారంతో వాజిద్, జావీద్లు ఈ నెల 7న ఫోటోలు తీసి కోర్టులో సమర్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సర్పంచ్ భర్త రవి, అతని అనుచరులతో వాజిద్, జావీద్లపై దాడి చేశారు. రవితో పాటు తన 3 అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మరో 5గురిని గుర్తించి అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అమీన్పూర్లో ఐలాపూర్ తండా వద్ద జరిగిన 2 వ్యక్తులపై దానికి సంబంధించిన కేసులో ఆల్రెడీ ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ఐలాపూర్ తండా సర్పంచ్ యొక్క భర్తను రిమైనింగ్ 3 దాని కాన్సిక్వెన్స్ గా ఆ యొక్క ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా మరొక 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో తదుపరి ఇంకా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నాము. ఎవిడెన్స్ ను బేస్ చేసుకొని ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళని కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ రామంతపూర్ చర్చ్ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామంతపూర్కు చెందిన దంపతులు పున్నగిరి, కమల 2-వీలర్ వాహనంపై వెళుతూ ఉండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది.
దీంతో కమల అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో రామంతపూర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు తామేమీ ఫీల్ అవటం లేదని, హ్యాపీగానే ఉన్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రి చివరి సమావేశం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా సాగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యత తీసుకోవడం అంటే 2024లో వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి బాధ్యత తీసుకున్నట్లేనంటూ అన్నారు. ఇక ఇంట్లో మాంసం కూర ఉన్నప్పుడు పప్పు తినమంటే ఫీల్ అయ్యే పరిస్థితి లేదని అన్నారు. తమకు ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తామని సీఎం చెప్పారు. ఇక సీఎం జగన్కు ఎంతగానో రుణపడి ఉంటామని పేర్ని నాని చెప్పారు. చేసినటువంటి మీ కృషికి లేకపోతే మీరు నాకు ఇచ్చిన అవకాశానికి శ్వాస ఉన్నంత వరకు కూడా మీ అందరినీ కూడా తప్పకుండా ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. నా జీవితాన్ని ఒక మలుపు అంటే మార్చి చూపించారు. పేర్ని నాని అంటే ఒక మామూలుగా బందరోళ్ళకి తెలుసు. అట్లాంటిది ఇవాళ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా పేర్ని నాని గుర్తుపెట్టే స్థితికి రావటం అంటే మొదటి అవకాశం 90% నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను రుణపడి ఉంటే, మిగతా 10% అంటే మొత్తం నన్ను తీసుకెళ్లే పనిలో మీ అందరూ నాకు సహకరించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను, గుర్తుపెట్టుకుంటానని చెప్పని మీ అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఈ 3 సంవత్సరాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఎక్కడన్నా ఎవరితో అన్నా విధి నిర్వహణలో భాగంగా తెలుసో తెలియకో ఏదన్నా నా మాటతో ఎవరినన్నా నొప్పించుంటే కనుక నన్ను మన్నించమని చెప్పని, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించమని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, బంగారం వెండి ధరలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక ఒకరోజు ధరలు పెరిగితే మరో రోజు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధాల కారణంగా భారీగా పెరుగుతున్నాయి. బంగారం వెండి ధరలో రోజు రోజుకు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు అలాగే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 52,370 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర చూస్తే చెన్నై, ముంబైలో 71,000గా ఉంటే కోల్కతా, ఢిల్లీలో 66,300 రూపాయలుగా ఉంది. అటు బెంగళూరు, హైదరాబాద్లో కిలో వెండి ధర 71,000గా ఉంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 2 రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత విపరీతంగా పెరుగుతాయని పేర్కొంది. బయటకు వెళ్లేవారు తప్పకుండా తమ వెంట వాటర్ బాటిల్ తీసుకువెళ్లాలని సూచించింది. ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జైంట్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా 3వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆపై బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. ఇక డీకాకు 52 బంతుల్లో 9 4లు, 6తో 80 పరుగులు చేసి జట్టు విజయానికి పునాదులు వేశాడు. లక్నోకి ఇది వరుసగా 3వ విజయం కాగా ఢిల్లీకి ఇది వరుసగా 2వ ఓటమి.